పరిశుద్ధుడవైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రమునైనా మరి ఒక దినాన్ని మీరు మాకిచ్చినందుకే స్తోత్రాలు. ఎందరో ఈ దినాన్ని చూడని వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. యూట్యూబ్ ద్వారా మీ మాటలు వినేదానికి మమ్మల్ని నడిపించావు. అందుకు స్తోత్రాలు. ఈ సమయంలో లేవీకాండం 25:21 నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. ఐ విల్ కమాండ్ మై బ్లెస్సింగ్ అపాన్ యూ. మేం ఏసీ ఆశీస్ దొంగ. దేవుని యొక్క దీవెన మనకు కావాలి. ఆయన దీవెనను ఆజ్ఞాపిస్తాడట. ఆయన ఆజ్ఞాపించా అంటే ఏమిటి? అధికారం. ఆయన ఆజ్ఞాపిస్తే మనకు దీవెన వస్తుంది. కీర్తన 33:12 యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులట. దేవుణ్ణి, యెహోవాను, సృష్టికర్త అయిన వాడు, ఉన్నవాడు అనువాడైన వాడిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని ధన్యులు. ఆయనకు స్వాస్థ్యంగా ఉండాలి. ఆయన పిల్లలుగా తీర్చబడ్డాలి. అది చాలా అవసరమైంది. అయితే దేవుని పిల్లలైతే దేవుని రాజ్యానికి అర్హులు. దేవుని పిల్లలు కాకపోతే దేవుని రాజ్యానికి అర్హులు కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనములో నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుందట. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడాలి. అయితే ఆశీర్వాదకరం. ఎవరి మీద ఆశీర్వాదం పంపిస్తా అంట? నీతిమంతుల మీద, నీతిగా జీవించే వారి మీద దేవుడు తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. కాబట్టి నీతిగా జీవిస్తాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అది చాలా. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టింది. భక్తిహీనత జీవితము దేవునికి ఇష్టం లేదు. లోకస్తులకు ఇష్టం ఉండొచ్చు, భక్తిహీనంగా బ్రతుకుతున్న వారికి ఇష్టంగా ఉండొచ్చు. అయితే భక్తిహీనత జీవితము దేవుడు ఇష్టపడడు. నీతిమంతుల జీవిత విధానం ఆయనకు ఇష్టమైంది. వాళ్ళని ఆశీర్వదిస్తాడట. వినుచున్న శ్రోత, నీతిగా బ్రతుకుదామా? ఆశీర్వాదాన్ని పొందుదామా? భక్తిహీనత దూరపరుచుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ స్థితిలో ఉన్నాము పరీక్షించుకొని దేవునికి అనుగుణ్యంగా జీవిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలు నీతిగా జీవించి మీ ఆశీర్వాదాలు పొందేదానికి కృప చూపిన భక్తిహీనత జీవితం నుండి దూరపరచమని, కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.